విజయవాడలో రహదారి భద్రతా మహోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ ఇవాళ ప్రారంభించారు. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్యలో ఎన్టీఆర్ జిల్లా టాప్ లో ఉందని, వీటి నియంత్రణకు పోలీస్, రవాణా శాఖ అధికారులతో కమిటీలు వేసినట్టు తెలిపారు. బైక్ల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికీ 70% మంది హెల్మెట్ వాడటం లేదన్నారు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. హైవేపై ఓవర్ స్పీడ్ వెళ్లే వారిని గుర్తించేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల్లో జరిగే మరణాల సంఖ్య కనీసం 15% తగ్గించేందుకు కృషి చేస్తామని డీటీసీ తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మనకు మోటార్ వాహనాల చట్టం, కొత్త చట్టం మనకు 1/7/1989 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జనవరి నెలలో ప్రతి మొదటి వారాన్ని కూడా రహదారి భద్రతా వారోత్సవాలుగా మనం ఒక వారం పాటు జరిపేవాళ్ళం. మరి వారం పాటు జరిపి మనం కనుక సలహాలు, సూచనలు కనుక ప్రజలందరికీ ఇస్తే మిగిలిన 51 వారాలు కూడా వాళ్ళ భద్రత గురించిన నినాదాలతో వారి యొక్క సేఫ్ డ్రైవింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి తగు చర్యలు తీసుకున్నారు. కానీ గత 3-4 సంవత్సరాలుగా ప్రమాదాలు ఇంకా నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే భావనతో వారం రోజుల పాటు చేస్తే సరిపోదు, ఇది ఒక నెల పాటు జరపాలని చెప్పి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా 2024 సంవత్సరం నుంచి కూడా మనం 1 మంత్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. మరి దేశవ్యాప్తంగా జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చేయమని ఇచ్చారు. మన రాష్ట్రంలో మన సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క మాసోత్సవాలని ఘనంగా నిర్వహించి చేయాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం నిన్నటి రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాలు, జిల్లాల్లో కూడా ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి పోస్టర్స్ అయితేనేమి, పబ్లిసిటీ మెటీరియల్ అయితేనేమి, వాహనాలు అయితేనేమి, లేకపోతే స్టిక్కర్స్, ఇవన్నీ కూడా పోలీస్ శాఖ, రవాణా శాఖ, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీసులో ఇనాగరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంతమందికి ఇవ్వగలిగాము, కొంతమందికి ఇవ్వలేకపోయాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు విశదీకరించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది మన యాక్సిడెంట్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్స్ డెత్స్కి సంబంధించి కానీ. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానికి భాగంగా మనం జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీస్ అని మనం ఏర్పాటు చేశాము. దీంట్లో ఒక రవాణా శాఖ ఒకటే కాకుండా పోలీస్ శాఖ, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ 3 రకాలుగా యొక్క ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరి రోడ్ ఇంజనీర్లు అందరూ కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉండడము, లేకుండా రోడ్డు మీద ప్రాపర్గా లైటింగ్ లేకపోవడము, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గుర్తించారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అట్లాగే R&Bలో కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఉంటుంది, అట్లాగే స్టేట్ హైవేస్ అన్నీ కూడా R&B డిపార్ట్మెంట్కి ఒక ఎస్సీ గారు ఉంటారు, అలాగే రూరల్ రోడ్స్ అంతటి కూడా పంచాయతీరాజ్ నుంచి సంబంధించిన ఒక ఎస్సీ గారు ఉంటారు, అట్లాగే మున్సిపాలిటీస్, అర్బన్ ఏరియాస్లో అంతా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి అర్బన్ రోడ్స్ అన్నీ కూడా మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మరి వారిని కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యంగా చేరడం జరిగింది. పోలీసు శాఖ, రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్గా దీంట్లో ఉన్నారు. అట్లాగే ఆర్టీసీ, ఎక్కువ వాహనాలు ఉన్న సంస్థ ఆర్టీసీని కూడా దీంట్లో మెంబర్గా పెట్టడం జరిగింది. వీరు కాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకునే చర్యల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని, అలాగే డిఎంఎడ్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్లో కొంతమందిని, అలాగే DCHS, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన కోఆర్డినేటర్, అన్ని డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేస్తేనే ఈ ప్రమాదాలు నివారించడం అని చెప్పి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం. దీంట్లో ప్రతి నెల కూడా ఈ యొక్క భద్రత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. గత నెలలో జరిగినటువంటి తీవ్రమైన ప్రమాదాలని అన్ని విశ్లేషణ చేసి వాటికి తదుపరి చర్యలు తీసుకోకుండా అక్కడ ఎలా చేయాలనే దాని గురించి ఆ యొక్క కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మనకు రోడ్డు ప్రమాదాలు
అంటే రోడ్డు ట్రాఫిక్ కూడా మనకు 8 నుంచి 10% రవాణా అవసరాలు పెరుగుతున్నాయి, వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మనకు రోడ్లు అయితే పెరగట్లేదు. ఉన్న రోడ్లని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పబ్లిక్ దాన్ని గుర్తించకుండా స్పీడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, తర్వాత ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయడం వల్ల అర్బన్ ఏరియాస్లో కూడా మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనకు రూల్ ప్రకారంగా 2 వీలర్ ఇప్పుడు మన గత సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపుగా ప్రతి నెల కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో 30 నుంచి 32 మంది చనిపోతున్నారు. దీంట్లో దాదాపు సగం మంది అంటే 15 నుంచి 16 మంది 2 వీలర్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకి తలకు గాయాలై చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.